సాధారణంగా ఎలా ఉంటుందంటే పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు మెట్టినింటిలో తాము పొందిన ఐశ్వర్యము ప్రకటనమయ్యేటట్టు పెడతారు. ఎందుచేత అంటే తల్లికి తండ్రికి ఎప్పుడూ ఏ ప్రశ్న వేస్తారంటే, అమ్మ నువ్వు సంతోషంగా ఉన్నావా నాన్న అక్కడ అంటారు. ఎందుకు? ప్రేమ కదా. ఆ ప్రేమ చేత కడుపున పుట్టిన బిడ్డ కాబట్టి అమ్మ నీకేం ఇబ్బంది లేదు కదా నాన్న అంటారు. ఆ మాట అనవలసిన అవసరం లేకుండా ఎప్పుడు కనపడుతుంది? భర్తతో కలిసి వచ్చి ఎంతో సంతోషంగా ఇద్దరూ కలిసి లోపలికి వచ్చి ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ పలకరించారనుకోండి, అసలు ఆ ప్రశ్న తల్లిదండ్రులు లేరు. అథవా ఆయన వెనకాల వస్తున్నాడు, ముందు ఈవిడ వచ్చింది అంటే పుట్టింట్లో చేయించిన నగలు కాకుండా అత్తవారింట్లో చాలా నగలు చేయించుకుని వేసుకుని వచ్చింది అనుకోండి, పుట్టింటి వారు సంతోషిస్తారు కదా. ఓ నా కూతురు చాలా గౌరవింపబడుతోందనమాట అని సంతోషిస్తారు. అలా కాకుండా వచ్చిందనుకోండి, కలుక్కుమంటుంది పుట్టినింటి వారి హృదయం. దక్షుడు తనని అవమానించచ్చు, కానీ దక్షుడి మనసు తానింత ప్రేమగా పార్వతీదేవిని చూస్తుండగా ఎందుకు బాధపడాలి ఆ విషయంలో? ఇది ఆయన పెద్ద మనసు పరమేశ్వరుడిది. ఆయన వెంటనే ప్రమదగణాల్ని పిలిచి అన్నాడు, మీ అమ్మ కట్టుకోవడానికి కావలసినన్ని పట్టుపుట్టాలు, పెట్టుకోవడానికి కావలసినన్ని నగలు, ఆవిడ సింగారం చేసుకోవడానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి అంగరాగములు అన్నీ పట్టుకెళ్ళండి అన్నాడు. అన్నీ పట్టుకున్నారు, వెనకాతల బయలుదేరారు. తల్లి వెడుతోంది ముందు. తిన్నగా దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్న యజ్ఞవాట మనకు వెళ్ళింది. అదే మా దక్షారామం.